నమస్తే, వెల్కమ్ టు లైఫ్ ఇస్ బ్యూటిఫుల్. ఫారెన్ బ్రాండ్స్ కి ఎంతో ప్రాధాన్యత ఇస్తాం. విదేశీయులు నాట్యం నేర్చుకున్నా, సంస్కృతి నేర్చుకున్నా మన భారతీయ సంస్కృతి ఎంతో గొప్పది అని గర్వపడతాం. మరి వ్యాలంటైన్స్ డే అన్న వెంటనే ఎందుకు వ్యతిరేకిస్తాం? ప్రేమ మన సంస్కృతి కాదా? లవర్స్ డే రోజు ప్రేమ విలువ తెలుసుకుంటున్నామా లేకపోతే దిగజారిపోతున్నామా? అసలు వ్యాలంటైన్స్ డే ని ఎలా రిసీవ్ చేసుకోవాలి? లెట్ us find out in this episode of Life is Beautiful. జనవరి 12 ప్రత్యేకత ఏంటి అంటే ఎక్కువ మంది యువకులు చెప్పలేకపోవచ్చు. ఆ రోజు జాతీయ యువజన దినోత్సవం, వివేకానందుని జన్మదినం. కాని ఫిబ్రవరి 14 ప్రత్యేకత ఏంటంటే ఎవరైనా టక్కును చెప్పేస్తారు, ఆ రోజు ప్రేమికుల దినోత్సవం అని. అదే వ్యాలంటైన్స్ డేకి ఉన్న పవర్. డిసెంబర్ 31 రాత్రి తొందరగా పడుకునే కుర్రాళ్లుంటారేమో కాని లవర్స్ డే రోజు టిప్ టాప్ గా తయారవ్వని కుర్రాళ్లుండనే ఉండరు. అంతలా యువతరాన్ని కట్టిపడేసిన రోజు ఈ వ్యాలంటైన్స్ డే. రాఖీ పండుగొచ్చిందనుకోండి, లీవ్ దొరకని అన్నయ్య సిస్టర్కి వాట్సాప్లోనే విషెస్ అందిస్తాడు. తన పుట్టినరోజే వచ్చినా సరే సెలవు దొరకనివారు పేరెంట్స్కి, ఫ్రెండ్స్కి ఫోన్లోనే విషెస్ పంపిస్తారు. కాని లవర్స్ డేకి మాత్రం భాగస్వామికి గిఫ్ట్ ఇవ్వని లవర్ ఉండనే ఉండడు. అసలు ఆ రోజుని కనిపెట్టిన దేశం ఇంత హంగామా చేయదు. ఆ చరిత్ర పుట్టిన ఊరు ఇంత హైరాణ పడదు. మనోళ్లు మాత్రం ఆ ఫీలింగ్ని నరనరాల్లోనూ నింపేసుకున్నారు. ఒక్క భారతదేశంలోనే ఫిబ్రవరి 14 రోజున గ్రీటింగ్స్ వ్యాపారం కోట్లలో జరుగుతుంది. ప్రేమికులకు సంబంధించిన బహుమతులు పెద్ద మొత్తంలో అమ్ముడుపోతాయి. మరే పండక్కి ఇంత డిమాండ్ కనిపించదంటే అతిశయోక్తి కాదేమో. ఇదో వ్యాపార వ్యూహం అంటారు నిపుణులు. ఇదంతా మన సంస్కృతి కాదు. ఈ రోజునే ఇంత ప్రత్యేకంగా జరుపుకోవటం హాస్యాస్పదం అనేవారు ఉన్నారు. ప్రేమ అనేది ఎక్కడైనా ఒక్కటే, ఎవరి మనోభావాలు వారివి అని వదిలేసేవారూ ఉన్నారు. అసలు ఫిబ్రవరి 14 నాడు బహిరంగ ప్రదేశాల్లో ప్రేమికులు కనిపిస్తే చాలు పెళ్లి చేసి పడేస్తామని హడావిడి చేసేవారూ ఉన్నారు. అసలు ఇదంతా అవసరమా? ఇది బహిష్కరించాల్సిన విషయమా? అకారణంగా అతిగా స్పందిస్తున్నామా? ప్రేమికుల రోజు గురించి ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారు? లెట్ us డిస్కస్. ఈ అంశంపై మాట్లాడడానికి ఇవాళ మనతో పాటు ఉన్నారు సందీప్ రాడ్రిగ్స్, MNC ఎంప్లాయీ. నమస్తే అండి, వెల్కమ్ టు ది షో. అట్లాగే ప్రియాంక గారు మనతో పాటు ఉన్నారు, సైకాలజిస్ట్. నమస్తే అండి, వెల్కమ్ టు ది షో. అట్లాగే ఒక ఇంటరాక్టివ్ ఆడియన్స్ ఉన్నారు. నమస్తే అండి, వెల్కమ్ టు ది షో. సందీప్ గారు, వ్యాలంటైన్స్ డే ఫిబ్రవరి వచ్చిన వెంటనే అందరికి ఒకలాంటి హడలు. గర్ల్ ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళకి హడలు, గర్ల్ ఫ్రెండ్స్ లేని వాళ్ళకి హడలు, వాళ్ళ అమ్మ నాన్నకి డబుల్ హడలు అనమాట. ఇకపోతే మనకి ఈ వ్యాలంటైన్స్ డే ఇది పాశ్చాత్య ఒక ఫెస్టివల్ లాంటిది, ఇది మనకు ఇండియాలో మన సంస్కృతికే అసలు పనికిరాదు అని మరికొందరు అంటారు. సో ఈ వ్యాలంటైన్స్ డే వెనకాల, ప్రతి ఫెస్టివల్ వెనకాల ఒక కథ ఉంటుంది కదా. ఈ వ్యాలంటైన్స్ డే వెనకాల ఏదైనా కథ ఉందండి? ఉందండి. యాక్చువల్ గా వ్యాలంటైన్స్ డే అనేది సెయింట్ వ్యాలంటైన్స్ ని ఇంప్రిజన్, అంటే జైల్లో పెట్టారు. ఆయన ఎందుకు జైల్లో పెట్టారు అంటే, ఇది 5th centuryలో సెయింట్ వ్యాలంటైన్ అనే ఆయన మ్యారేజెస్ పర్ఫార్మ్ చేస్తున్నారు అనమాట. లాస్ వచ్చేసాయి, ఎవరిని పడితే వాళ్ళని పెళ్లి చేసుకోకూడదు అని. ఈయనేం చేశాడు, అట్లా కాకుండా లవ్ అనేది ఇంపార్టెంట్, సో లవ్ కి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ పెళ్లిళ్ళు అనేది జరిపారనమాట. సో అలా పెళ్లి చేయటం వల్ల ఈయనకి తీసుకెళ్లి ప్రిజన్ చేశారు, అంటే జైల్లో పెట్టారు. సో ఏమైందంటే ఆయన జైల్లో పెట్టినప్పుడు ఆ జైలర్ యొక్క డాటర్ వాళ్ళ కూతురికి ఒంట్లో బాగాలేదు, సంథింగ్ ఏదో అయింది. అయితే సో సెయింట్ వ్యాలంటైన్ వాళ్ళ డాటర్ ని కేర్ తీసుకొని ఆ జబ్బు అనేది తగ్గించారు. సో అప్పుడు లెటర్స్ అనేవి వీళ్ళిద్దరు రాసుకునేటప్పుడు ఆయన తన డాటర్ కి, ఆస్టీరియస్ జైలర్ అన్నమాట, సో ఆస్టీరియస్ వాళ్ళ కూతురుకి ఈయన లెటర్స్ రాసేవాళ్ళు. సో ఆ లెటర్ చివర యువర్ వ్యాలంటైన్ అని ఎండ్ చేశారనమాట ఆ లెటర్ ని. సో ఇక్కడ మనం ఏం చూడాలి అంటే, ఈ వ్యాలంటైన్ అనేది అన్ని రకాల ప్రేమని సిగ్నిఫై చేస్తుంది. అంటే కేవలం ఒక లైంగిక పరం లేకపోతే సెక్షువల్ లవ్ అనే కాదు, ఇట్స్ ప్లటోనిక్ లవ్. ఇప్పుడు ఒక తల్లికి తన బిడ్డ మీద ఉన్న లవ్ కూడా లవ్వే, ఒక భార్య తన భర్త మీద ఉన్న ప్రేమ కూడా ఒక ప్రేమే. సో ప్రేమ అనేది లైంగికమైన ప్రేమ అస్సలు కానే కాదు. ఒక ఫ్రెండ్ కి ఇంకొక ఫ్రెండ్ మీద ఉన్న లవ్ కూడా ప్రేమే. సో వ్యాలంటైన్స్ డే అనేది అన్ని రకాల ప్రేమని సూచిస్తుంది, కానీ ఓకే బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ లవ్ అనేదే కాదు. సో అట్లా వ్యాలంటైన్స్ డే అనేది పుట్టింది అనమాట. వ్యాలంటైన్స్ డే పుట్టింది, అలా చలామణి అవుతూనే ఉంది. చాలా రోజుల వరకు ఈ వ్యాలంటైన్స్ డే అంటే ఏంటో కూడా మన ఇండియాలో తెలియదు. కానీ ఆల్ ఆఫ్ అ సడన్ ఫిబ్రవరి వచ్చిన వెంటనే ఇంకా వ్యాలంటైన్స్ డే కార్డ్స్ కానివ్వండి, గిఫ్ట్స్ కానివ్వండి, రోజెస్ కానివ్వండి, ఇవన్నీ అసలు రోడ్ల మీద కనిపిస్తూనే ఉంటాయి మనకి. అట్లాగే దీన్ని చాలా తీవ్రంగా ఖండించే వాళ్ళు కూడా ఉంటారు. సో ఈ వ్యాలంటైన్స్ డే నిజంగా అంత చెడ్డ రోజా అండి?
అది చెడ్డ రోజా అని కాదండి, చెడ్డ రోజా మంచి రోజా అని కనుక మనం వేసుకుంటే అన్ని మంచి రోజులే. కానీ ఏంటి, అది ఆ రోజున మనం ఏం చేస్తున్నాం అనేది డిసైడ్ అవుతుంది, అది ఎదర్ అది గుడ్ అయినా ఆర్ బ్యాడ్ అయినా అనేది. సో అక్కడ ఏం జరుగుతుంది అని అంటే ప్రతి ఒక్కరు దే కండిషన్ టు ఇట్. ఒక దానికి పీపుల్ అందరూ కూడా వెళ్తున్నారు, సో దాంతో పాటు వీళ్ళు వెళ్తున్నారు. కొంతమంది దాన్ని వ్యతిరేకిస్తున్నారు, కొంతమంది దాన్ని సపోర్ట్ చేస్తున్నారు. అపోజ్ చేసే వాళ్ళది ఎక్కువైపోయినప్పుడు, అది చెడుగా చూసే వాళ్ళకి వాళ్ళ రేట్ ఇంక్రీజ్ అయినప్పుడు అప్పుడు అది చెడుగా ప్రభావం చూపిస్తుంది. లేదు అది మంచిగా వ్యక్తపరిస్తే అది మంచిగా అవుతుంది. ఇప్పుడు చాలా మంది ఇన్ఫాక్ట్ సైకాలజిస్ట్ అండం ఏంటంటేనండి, వ్యాలంటైన్స్ డే అనేది ఒక ప్రెషర్ లాంటిది. ఆ ప్రెషర్ ఏంటి అంటే మనకి ఈ టైంలో మనకి ఒక లవర్ ఉండాల్సిందే. ఎస్పెషల్లీ యంగర్ జనరేషన్ లో ఏమంటారంటే ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండాల్సిందే, లేదు అంటే ఉన్న వాళ్ళకి పేరెంట్స్ అమ్మా నాన్న తంతారని భయం, లేని వాళ్ళకి అయ్యో నాకు ఐఎమ్ మిస్సింగ్ సంథింగ్ కదా అని చాలా తీవ్రమైన డిప్రెషన్ లోకి వెళ్ళడం అంటూ జరుగుతుంది. ఇన్ఫాక్ట్ చాలా మంది సైకాట్రిస్ట్, సిటీలో నగరంలో ఉన్న సైకాట్రిస్ట్ అండం ఏంటంటే ఈ వ్యాలంటైన్స్ డే టైంలో మాకు ఒక పార్ట్నర్ లేరు అని కొందరు గర్ల్స్ అండ్ బాయ్స్ తీవ్రంగా డిప్రెషన్ లోకి వెళ్ళి సైకాలజిస్ట్ హెల్ప్ తీసుకుంటున్నారు, కౌన్సిలింగ్ తీసుకుంటున్నారు అని చాలా మంది చెప్తున్నారు. అట్లాగే మనకి పేరెంట్స్ కి కూడా ఒక ప్రెషర్, ఈ టైంలో మన పిల్లల్ని మనం సంరక్షించుకోవాలి, ఎందుకంటే ఈ సంస్కృతి మంచిది కాదు, ఇది మన భారతీయ సంస్కృతికి చాలా విరుద్ధంగా ఉంది అని. సో అంబిగ్విటీ అంటే ఈ కన్ఫ్యూజన్ లో చాలా మంది యంగ్స్టర్స్ యాక్చువల్గా వాళ్ళు చాలా సతమతం అవుతూ ఉంటారు. ఈ కన్ఫ్యూజన్ లోంచి బయటికి రావాలంటే హౌ టు ఎక్స్ప్లెయిన్? ఇప్పుడు వ్యాలంటైన్స్ డే అంటే లవర్స్ డే అనే అంటారు, మీరేమో ఇది లవర్స్ డే కాదు, ఇది అన్ని లవ్ కి ఇదొక అంటే ఒక సింబాలిజం అని మీరు అంటున్నారు. మరి వాట్ ఇస్ రైట్ అండి? సో వ్యాలంటైన్స్ డే అనేది అలా చేసేసారు అంటే తరతరాలుగా వస్తున్న దాన్ని, ఓకే దాన్ని ఒక లవర్ ఒక బాయ్ ఫ్రెండ్ ఒక గర్ల్ ఫ్రెండ్ మీద చూపించే లవ్, లేకపోతే ఒక గర్ల్ ఫ్రెండ్ ఒక బాయ్ ఫ్రెండ్ మీద చూపించే ప్రేమ అన్ని సెగ్రిగేట్ చేసేసారు దాన్ని. కానీ నిజానికి నేను నా ఫ్రెండ్ కి హ్యాపీ వ్యాలంటైన్స్ డే అని చెప్పొచ్చు. ఎందుకు అంటే నాకు తన మీద ఉన్నది ప్రేమ, కానీ సెక్షువల్ లవ్ కాదు అక్కడ మళ్ళీ. సో ఒక గౌరవంతో కూడుకున్న ప్రేమ అలా అని చెప్పి ఇప్పుడు మన సాంప్రదాయంలో కూడా బాయ్దూజ్ అని ఉంది, రాఖీ పండుగ అని ఉంది, అవన్నీ ఎందుకు చేస్తారు? కర్వా చౌత్ అని ఉంది నార్త్ ఇండియాకు వెళ్తే. సో అదంతా ఎందుకు అంటే ఒక భార్య తన భర్త మీద ఉన్న ప్రేమని వ్యక్తపరచడానికి ఒక ప్రోటోకాల్ లేకపోతే ఒక లిస్ట్ ఆఫ్ కొన్ని పనులు ఉంటాయి. సో అవన్నీ చూపిస్తేనే అది కర్వా చౌత్ అవుతుంది. లేకపోతే ఒక చెల్లి లేకపోతే ఒక అక్క తన తమ్ముడికి కానీ, ఒక చెల్లి తన అన్నయ్యకి కానీ రాఖీ కడితే ఓకే ఆ రోజు రక్షాబంధన్ అంటున్నా. అంటే ఏంటి? ఇట్స్ జస్ట్ సింబల్ ఆఫ్ లవ్. అన్నయ్య నాకు నీ మీద ప్రేమ ఉంది అండ్ నీకు నా మీద ప్రేమ ఉంది అని నాకు తెలుసు. సో నాకేదన్నా అయితే నువ్వు నాకు ఉన్నావు అని అది చూపించుకోవడానికి రాఖీ అనేది కడుతున్నారు. సో అట్లానే వ్యాలంటైన్స్ డే కూడా. సో వ్యాలంటైన్స్ డే అనేది ఎక్కువగా రోజెస్ కి ప్రాధాన్యత ఇస్తారు. ఆ రోజు చాలా మంది బాయ్ ఫ్రెండ్స్ ఎంతన్నా పర్లేదు రోజెస్ ఒక 1000 రూపీస్ 1 రోజు ఉందా కానీ కొనేస్తారు. ఎందుకు అంటే వాళ్ళకి వాళ్ళ లవర్ లేకపోతే ఎవరి మీద అయితే ప్రేమ చూపించాలని అనుకుంటున్నారో ఆ ప్రేమని వ్యక్తపరచడానికి ఎంత ఖర్చు అయినా పర్లేదు. సో అదొక ఫార్మ్ ఆఫ్ లవ్ చూపించడం. కానీ చాలా ఇప్పుడు కమర్షియలైజ్ అయిపోతుంది కరెక్టే. అండ్ చాలా మంది ఇంట్రూడర్స్ వచ్చి ఇట్లా కొంతమంది మానవతావాదులు వచ్చి లేదు ఇది కరెక్ట్ కాదు, ఇది మన సాంప్రదాయానికి విరుద్ధం. అంటే ప్రేమ లేని సాంప్రదాయమా మన సాంప్రదాయం? సరే ప్రేమ డీసెంట్ గా అన్నా చూపించొచ్చు అని అంటారు, కానీ డీసెన్సీ అనేది ఎవరికి వాళ్ళు నిర్ణయించుకోవాలి. అంటే ఎవరు నిర్ణయిస్తారు ఇది డీసెన్సీ లిమిట్, ఇది ఇండీసెంట్ అని చెప్పి? సో సందీప్ గారు అన్నట్టు మనకి సొసైటీలో ప్రేమ అంటే ఎందుకంటే అది భయమో కాదండి. నేను చెప్పేది ఏంటంటే దాన్ని వ్యక్తపరిచే విధానం వేరుగా ఉంది మన సొసైటీలో, కంప్లీట్లీ డిఫరెంట్. ఇప్పుడు మన ఇండియన్ కల్చర్ చూసుకుంటే, వెస్ట్రన్ కల్చర్ చూసుకుంటే అక్కడ మదర్స్ డే సెలబ్రేట్ చేస్తున్నారు. అంటే దాని అర్థం ఏంటి? ఓన్లీ మదర్స్ డే రోజు మదర్ పైన ప్రేమ ఉంటుందనా? కాదు, ఆ రోజు మనం వ్యక్తపరుస్తాం. ఇక్కడ కూడా జరుగుతుంది ఏంటి? ప్రేమికుల రోజు మన ప్రేమను ఎక్స్ప్రెస్ చేస్తున్నాం. సందీప్ గారు చెప్పారు అది అందరి మీద చూపించవచ్చు, ఫ్రెండ్ కి కూడా వ్యాలంటైన్స్ డే చెప్పొచ్చు అని చెప్పేసి. బట్ ఎంతమంది చెప్తున్నాం దాన్ని? అది మనం క్వశ్చన్ చేసుకోవాలి. అండ్ ఇంకొకటి, ఆ రోజు ఎస్పెషల్లీ సొసైటీలో ఏమైపోయింది, ఒక్క లవర్ కి బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కి చెప్తారు, గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ కి చెప్తారు. ఇది ఈ 2 జెండర్స్ కి కూడా అది అలవాటు అయిపోయింది. అది తరతరాలుగా వస్తున్న సాంప్రదాయం కాబట్టి దాని ఇన్ఫ్లుయెన్స్ అనేది సొసైటీ పైన ఉంది. సందీప్ గారు, ఇన్ఫాక్ట్ మీరు చదివే ఉంటారు న్యూస్ పేపర్స్ లో, ఒక సైంటిఫిక్ ఆర్టికల్ ఏం చెప్పింది అంటే ఇది కేవలం సొసైటీని ఒక పర్టికులర్ డే రోజు సేల్స్ పెంచడానికి ఇది సృష్టించిన రోజు అని. ఇన్ఫాక్ట్ ఇప్పుడు క్రిస్మస్ రోజు మనం కార్డ్స్ కొంటాము, బెల్స్ కొంటాము. సో కొన్ని క్రిస్మస్ కి సంబంధించిన కొన్ని సామాన్లు, స్టాండర్డైజ్ సామాన్లు కొంటాము, ఒక ట్రీ కొంటాము, శాంటా క్లాజ్ ని కొంటాము. అట్లాగే వ్యాలంటైన్స్ డే రోజు ఇన్ఫాక్ట్ కార్డ్స్ ఇవన్నీ ఎక్కువ
అంటే కొనేటట్టు జనాలని ఒక ట్రాన్స్ లోకి తీసుకెళ్లాలని కొన్ని కంపెనీస్ ఇది సృష్టించాయి. యాక్చువల్లీ ఈ డేకి ఆ రోజుల్లో కూడా అంత గొప్ప ప్రాముఖ్యత ఏమీ లేదు. దిస్ ఇస్ అ మార్కెట్ నీడ్ క్రియేటెడ్, అంటే ఒక మార్కెట్ నీడ్ ని క్రియేట్ చేయడానికి ఇది సృష్టించారు అని అంటున్నారు. ఇది ఎంతవరకు నిజమండి? ఇప్పుడు అలా చూసుకుంటే మనం సెలబ్రేట్ చేసుకునే ప్రతి పండగ కూడా అంతే ఉంటుంది. ఎవరికి తెలుసు ఆరిజిన్ అనేది? మనం గ్రెగోరియన్ క్యాలెండర్ ఫాలో అవుతున్నాం, కానీ అసలు క్యాలెండర్ తీసుకుంటే ఇట్ మైట్ బి సమ్ డిఫరెంట్ డే. అండ్ ఇప్పుడు మనం సెలబ్రేట్ చేసుకునే ప్రతి పండగకి కూడా కమర్షియల్ వాల్యూ అనేది యాడ్ అవుతుంది. సో గణేష్ చతుర్థి సెలబ్రేట్ చేసుకున్నప్పుడు క్రియేటివిటీ అనేది ఎవరికి వాళ్ళు చూపించుకొని మట్టితో వినాయకుడిని తయారు చేసి, సో ఎవరు ఎంత బాగా క్రియేటివ్ గా చేస్తే దానికి అంత రేట్ పలుకుతుంది. సో వ్యాలంటైన్స్ డే కూడా ఆ రోజు మరి కమర్షియల్ వాల్యూ అంటే ఇక్కడ ఇట్స్ లైక్ ఎవరికి వాళ్ళు క్యాష్ చేసుకోవడానికి చూస్తున్నారు. అంటే నెసెసిటీ అనేది ఉంది. సో నెసెసిటీని క్యాష్ నాకు ఈ అవకాశం వచ్చింది, సో నేను ఈ నెసెసిటీని ఒకటికి అవసరం వచ్చింది అంటే నేను కొంచెం ఎక్కువ ప్రైస్ పెంచితే నాకు కూడా డబ్బులు వస్తాయని ప్రతి పండగకి, వ్యాలంటైన్స్ డే అనే కాదు ఏ పండగ వచ్చినా ఇట్స్ జస్ట్ బిలీఫ్ అన్నమాట. ప్రతి పండగ ఒక నమ్మకంతో చేస్తాం, కానీ వ్యాలంటైన్స్ డేకే కమర్షియల్ వాల్యూ యాడ్ అయ్యింది ఇంకా ఏ పండగకి లేదు అని మాత్రం నేను అగ్రీ చేయను. సో పండగలకి ఒక రిచువల్ అంటూ ఉంటుంది. సో అది మన స్థాయి ఎంత ఉందో అంత పాటిస్తాము. అంటే ఇంత కొనాలి, ఈ పువ్వులకు పెట్టాలి, ఆ ఫుడ్ వండాలి అంటే మనకి ఎంత స్తోమత ఉందో మనం చేస్తాం. కానీ ఇది కేవలం ప్యూర్లీ ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ. అంటే ఒక మార్కెట్ వాల్యూని పెంచడానికి, కార్డ్స్ వాల్యూని పెంచడానికి, లేకపోతే మనం కొనే వస్తువుల వాల్యూని పెంచడానికి మాత్రమే సృష్టించిన ఫెస్టివల్. వ్యాలంటైన్స్ డే గురించి మాట్లాడుకుంటున్నాము. సెయింట్ వ్యాలంటైన్స్ ని తర్వాత క్రూసిఫై చేశారు. అక్కడ కొన్ని సూత్రాలు వచ్చేసాయి అనమాట. ప్రేమలో అంటే సాక్రిఫైస్ అనేది చాలా అవసరం. సో ఆయన ప్రేమ జంటల్ని కలపడానికి ఆయన లైఫ్ ని ఆయన సాక్రిఫైస్ చేశారు. సో లవ్ లో సాక్రిఫైస్ అనేది చాలా కామన్. సో వి బిలీవ్ లవ్ లో సాక్రిఫైస్ ఉండాలి. అట్లాగే ప్రేమ అనేది అతీతమైంది. సో అది కులమత భేదాలని అసలు క్రాస్ చేయాలి అనే మెసేజ్ అందులో ఉంది. సో ఇవన్నీ చూడండి, కొన్ని నా జీవిత అంటే స్టోరీలోంచి, జీవిత గాథలోంచి మనం కొన్ని సూత్రాలు తీసుకొని ప్రేమ అంటే ఇది అని మనం జమ కట్టేసాం అనమాట. వెదర్ ఇట్ ఇస్ రైట్ ఆర్ రాంగ్ అది వేరే విషయం, కానీ కొన్ని మనం జమ కట్టేసాం. ఇప్పుడు ఆడియన్స్ నుంచి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. మై క్వశ్చన్ ఈజ్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లవ్? అంటే లవ్ అంటే రెండు మనసులకు సంబంధించిన విషయమా, లేదా ఒక ఎంగేజ్ లోని ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షనా, లేదా ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ వాళ్ళిద్దరి మధ్యలో అనేది ఏంది? అంటే మూడిట్లో కరెక్ట్ గా మీనింగ్ ఏంది? సో ఇప్పుడు లవ్ అందరూ చాలా మంది చేసుకుంటున్నారు, పెళ్లి చేసుకుంటున్నారు, చాలా మంది బయట విడిపోతున్నారు. సో ఎక్కువ కాలం కలిసి ఉండట్లేదు. సో దట్ ఈస్ ద క్వశ్చన్. సో ఇప్పుడు మీరు లవ్ కి డెఫినేషన్ అడిగారు కదా, అది ఒక రెండు శరీరాలకు మధ్యనే ఉంటాయి. మనం ఎవరు ఇక్కడ ఉండేవాళ్ళం కాదేమో. మన మదర్ కి మన పైన ఉన్నదేంటి? అది లవ్. అది లవ్ అనేది చాలా బ్యూటిఫుల్ ఎఫెక్షన్. కానీ అది మనం ఎలా ఎక్స్ప్రెస్ చేస్తున్నాం, ఎవరిపైన ఎక్స్ప్రెస్ చేస్తున్నాం, ఎంత ఎక్స్ప్రెస్ చేస్తున్నాం అనేది మ్యాటర్ అవుతుంది ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే. అట్లా మీరు ఎవరిపైన ఎక్స్ప్రెస్ చేస్తున్నారు, ఎట్లా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు అంటే కొంతమంది అంటారు లాగపెట్టి కొట్టేసి, లేదు నువ్వు ఆ తప్పు చేయడం నాకు ఇష్టం లేదు, నువ్వు సరైన మార్గంలో వెళ్ళాలనే నీ మీద ప్రేమతో నేను కొట్టాను అని అంటారు. అదే సిచ్యువేషన్ ఇంకొకరికి ఇస్తే లేదు అలా కాదు అని చెప్పేసి అని కొంచెం నెమ్మదిగా చెప్తారు. మరి ఏంటి? రెండూ లవ్వే కదా. అట్లా కాంట్రవర్షియల్ ఉంటుంది. అంటే మళ్ళీ ప్రేమ అనేది ఒక మనిషి మీదే కాదు. ఇప్పుడు నాకు ఈ ఆర్ట్ చాలా నచ్చింది, ఐ లవ్ దిస్ వర్క్. సో అక్కడ నేను ఏం చెప్తున్నాను, ఐ లవ్ దిస్ వర్క్ అంటే నాకు దీని మీద ప్రేమ వచ్చిందనా, లేకపోతే నాకు చాలా ఇష్టం ఇది, అండ్ ఐ లవ్ మై వర్క్, నాకు నా పని అంటే చాలా ఇష్టం, అది కూడా ప్రేమే. ఇప్పుడున్న ఎంగేజ్ లో చాలా మంది లవ్ గురించి ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. ఒక మిడిల్ ఏజ్, ఒక 35-40 ఏజ్ అది కొద్దిగా తగ్గిపోతుంది. అంటే ఈ ఎంగేజ్ లోనే అలా ఎందుకు వస్తుందని నేను అనేది. బేసికల్ గా ఇక్కడ లవ్ అంటే మనం ఎంతసేపటికి కూడా అది ఒక ఇన్స్టింక్ట్, సెక్షువల్ ఇన్స్టింక్ట్ ఆర్ ఎల్స్ శరీరానికి సంబంధించినగా చూడడం వల్ల ఇది జరుగుతుంది. అది కాకుండా నువ్వు మనసుతో చూసి ఆ అండర్స్టాండింగ్ అనేది తగ్గిపోతుంది. కాబట్టి వెన్ యూ రీచ్ 35, మీకు 35 ఏజ్ వచ్చిన తర్వాత, లేకపోతే పెళ్ళై ఒక 10 సంవత్సరాలు అయిన తర్వాత మీకు అండర్స్టాండింగ్ అనేది తగ్గిపోతుంది. కాబట్టి మీకు ప్రేమ లేదనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ లవర్స్ గా ఉన్నప్పుడు అన్ని బానే ఉన్నాయి, నా కోసం వచ్చేవాడు అని చెప్పేసి కంప్లైంట్స్. కొంచెం సర్టన్ ఏజ్ తర్వాత నా కోసం ఇంత వచ్చేవాడు ఇప్పుడు రావడం లేదు, నన్ను పికప్ చేసుకోవడానికి రావడం లేదు, ఇట్లాంటివన్నీ కంప్లైంట్స్ వస్తాయి. మరి ఇదే కంప్లైంట్ అప్పుడు రేస్ చేయలేదే, రావట్లేదు అని చెప్పేసి సరే ఓకే అని చెప్పేసి వెళ్ళిపోతారు. ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్ చెప్తున్నాను నేను. మరి అలా అనుకుంటే ఎక్కడ తగ్గుతుంది అండర్స్టాండింగ్ అనేది? వెన్ యూ గో ఫర్ ఎక్స్పెక్టేషన్స్ డెఫినెట్లీ ఇట్ విల్ లీడ్ టు డిసప్పాయింట్మెంట్. సో ఈ ఎంగేజ్ లో ఉన్నప్పుడు మనం ఏదైతే లవ్ అని పేరు పెట్టుకొని మనం అండర్స్టాండ్ చేసుకుంటున్నామో దానికి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి, అండర్స్టాండింగ్ లెవెల్ ఎక్కువ ఉంది ఎంగేజ్ లో. కానీ
తర్వాత ఒక సర్టెన్ ఏజ్ దాటిన తర్వాత ఎక్స్పెక్టేషన్స్ అనేవి అలానే ఉంటున్నాయి, కానీ అండర్స్టాండింగ్ లెవెల్ తగ్గిపోవడం వల్ల డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. అక్కడ మనకి ఒక మిస్అండర్స్టాండింగ్ ఏంటి, నా మీద ప్రేమ తగ్గిపోతుంది. కానీ నిజానికి తగ్గింది ఏంటి, మీ అర్థం చేసుకునే తత్వం, ప్రేమ కాదు. ప్రేమ అనేది చాలా బ్యూటిఫుల్ ఎమోషన్. అది ఎక్స్ప్రెస్ చేసే విధానాన్ని బట్టి ఉంటుంది, ఎవరిపైన చూపిస్తున్నారు అనే దాన్ని బట్టి పైన ఉంటుంది, వాళ్ళు మన పైన ఎలా చూపిస్తున్నారు అనే దాన్ని బట్టి ఉంటుంది. ప్రేమ అనేది ఒక ఎమోషన్ మాత్రమే. చాలా మటుకు మనం ప్రేమ అన్న వెంటనే వి థింక్ ఆఫ్ సెక్షువల్ లవ్, అంటే ఒక అట్రాక్షన్, ఒక ప్యాషన్ ఉన్న లవ్వే దాన్నే ప్రేమ అని అంటాము. ప్రేమ అనేది ఇట్స్ అ ప్యూర్ అండ్ క్లీన్ ఎమోషన్. ఓకే, ఒక యానిమల్ కి కూడా మన పట్ల ప్రేమ ఉండొచ్చు. మీరు ఒక కుక్క పిల్లని పెంచుకోండి, అది మీరు కొట్టినా తిట్టినా మీ దగ్గర పడి ఉంటుంది. అసలు దాని ప్రేమ అతీతమైంది. ఓకే, సో ఒక యానిమల్ కూడా ఇట్ ఇస్ కేపబుల్ ఆఫ్ లవ్. ఒక ఇంకా మనకి ఎమోషన్ లేని ఒక జంతువు కూడా ఇట్ ఇస్ కేపబుల్ ఆఫ్ లవ్ అన్నమాట. సో ఇది ఒక ప్రైమరీ ఎమోషన్. మనకి ఈ ప్రేమ అనే ఎమోషన్ లేకపోతే మనం ఎన్నో పనులు మనం చేయలేము. ఇప్పుడు స్కూల్ టీచర్ మీద మనకి ప్రేమ ఉంటుంది, ఐ లవ్ మై టీచర్, అందుకే నేను స్కూల్కి వెళ్తున్నాను. మా టీచర్ మీద నాకు రెస్పెక్ట్ అండ్ లవ్ ఉంది, అందుకే నేను ఫిజిక్స్ నేర్చుకున్నాను. అట్లాగే ప్రతి రిలేషన్షిప్ లో ఒకలాంటి ప్రేమ ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ సెక్షువల్ లవ్. సో మనకి ఈ యంగ్ ఏజ్ లోనే ఎందుకు వస్తుంది అని మీరు అడిగారు కదా, యంగ్ ఏజ్ లో వచ్చేది ఒక అట్రాక్షన్, ఒక ఇన్ఫాచ్యుయేషన్. ప్రేమ గుడ్డిది అని అంటారు, కానీ ప్రేమ అస్సలు గుడ్డిది కాదండి. ప్రేమ చాలా మెచ్యూర్ ఎమోషన్. ఇన్ఫాచ్యుయేషన్, వ్యామోహం అనేది గుడ్డిది, ఎందుకంటే ఆలోచించకుండా మనం వ్యామోహిస్తాం. ఓకే, సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ది ఎమోషన్. వ్యామోహానికి ప్రేమకి చాలా తేడా ఉంటుంది. ప్రేమ అనేది చాలా మెచ్యూర్ ఎమోషన్. మనం గంటకు ఒకసారి ఐ లవ్ యూ అని చెప్పక్కర్లేదు. ఒక భార్యాభర్తల మధ్యన మాటలు ఉండకపోవచ్చు, రోజు దెబ్బలాడుకుండొచ్చు, కానీ ఆయన బర్త్డే వచ్చిన వెంటనే అక్కడ ఆయనకి ఇష్టమైన డిష్ టేబుల్ మీదకి వచ్చేస్తుంది. దాన్నే ప్రేమ అంటారు. సో గంటకు ఒకసారి వ్యక్తపరిచి ఒక హార్ట్ ఇచ్చేసి, ఒక కుషన్ ఇచ్చేసేసి రోజెస్ ఇస్తేనే అది ప్రేమ కాదు. వ్యక్తపరిచే ఎన్నో భాషల్లో మనం వ్యక్తపరచొచ్చు. అండ్ దెర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లవ్. ఓకే, సో ఇది చాలా ఒక వెరీ క్లీన్ అండ్ బ్యూటిఫుల్ ఎమోషన్. మనమే దాని మీద పిచ్చి గీతలు రాయడము, దాని మీద మట్టి వేయడం అంతా మనమే. సో ఎప్పుడైనా సరే లవ్ అనేది ఐ లవ్ యూ అని అంటే చీయ లెంపకాయ కొడతాం. దట్ డజంట్ హ్యావ్ టు బి అంటే ఒక సెక్షువల్ లవ్ మాత్రమే కాదు కదా. ఐ లవ్ యూ బికాజ్ యూర్ అ గుడ్ డాక్టర్, ఐ లవ్ యూ బికాజ్ యూర్ అ గుడ్ స్టూడెంట్, అలా కూడా చెప్పొచ్చు. కానీ మనం దాన్ని మిస్అండర్స్టాండ్ చేసుకుంటాం. వ్యాలంటైన్స్ డే గురించి చర్చ కొనసాగిస్తున్నాము. ఇప్పుడు ఆడియన్స్ నుంచి మరికొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. వ్యాలెన్స్ డే అన్నారు కదా మేడం, ఆ రోజు లవర్సే బయటకు వెళ్ళాలని రూల్ లేదు, బ్రదర్స్ సిస్టర్స్ అయినా వెళ్ళొచ్చు. కానీ మన గవర్నమెంట్ పోలీసులు ఏం చేస్తున్నారంటే బ్రదర్ అండ్ సిస్టర్ వెళ్తున్నారు మేడం, కానీ వాళ్ళని లవర్స్గా ఫీల్ అవుతున్నారు. వాళ్ళు కాదు అని వీళ్ళు అన్నా కానీ అవును అని డిమాండ్ చేస్తున్నారు. ప్రూఫ్స్ చూపించండి అంటున్నారు. వాళ్ళిద్దరు ఎలా చూపించాలి ప్రూఫ్స్ అని డౌట్ వచ్చింది. ఇప్పుడు మీరు చెప్పారు అన్న చెల్లెలు వెళ్తుంటే కూడా ఒక్కొక్కసారి పోలీస్ వాళ్ళు ఆపేస్తారు అని చెప్పేసి అని. సో అట్లాంటప్పుడు అది డెఫినెట్ గా ఒక ఆక్వర్డ్ సిచ్యువేషనే ఉంటుంది. అక్కడ మనం ఎందుకు ప్రూఫ్ చూపించాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కొక్కసారి ఏమవుతుంది అని అంటే పేరెంటల్ ప్రెషర్స్ వల్ల కూడా పోలీస్ వాళ్ళు అట్లా చేయొచ్చు. ఎందుకంటే మేబీ వాళ్ళు కూడా ఒక పేరెంట్ అయ్యి ఉండొచ్చు, వాళ్ళు కూడా వాళ్ళ పిల్లల గురించి కొంచెం అట్లా ఇన్సెక్యూరిటీగా కానీ లేకపోతే వేరే ఇంకొక రకమైన భయాల వల్ల కానీ వీళ్ళని అరికడదాము అనేటువంటిది కొంచెం హై లెవెల్లో ఉంటుంది. కాబట్టి వాళ్ళు అలా బిహేవ్ చేస్తారు. అక్కడ మనం కొంచెం అసర్టివ్ గా బిహేవ్ చేస్తే సరిపోతుంది. నేను ఎందుకు చూపించాలి? ఎందుకంటే అక్కడ మన మోరల్స్ ని వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. అంటే అన్న చెల్లెలేనా కరెక్ట్ గా చెప్పండి అని చెప్పేసి అని వాళ్ళు అక్కడ మనల్ని సో అక్కడ బుల్లి చేయడానికి లేదు అక్కడ వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు మనల్ని రక్షించడానికే ఉన్నారు కదా. సో మనకి జీవించే స్వేచ్ఛ ఉంది కదా, సో అది మనం అక్కడ యూటిలైజ్ చేసుకోవచ్చు. ఎందుకు చూపించాలి? జస్ట్ బీ అసర్టివ్ లిటిల్. అంటే చాలా మటుకమ్మా పోలీస్ వాళ్ళకి పబ్లిక్ డిస్ప్లే ఆఫ్ ఎఫెక్షన్, ఇప్పుడు పార్కుల్లో కూర్చొని ముద్దులు పెట్టుకోవడము ఇట్లాంటివన్నీ, ఎందుకంటే అక్కడ అదే పార్కుల్లో పిల్లలు వెళ్తారు. సో ఇవన్నీ వాళ్ళకి ఒక రాంగ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అని ఇట్లాంటి వాళ్ళు ఖండిస్తారు, కానీ జస్ట్ అట్లా నడుస్తే ఎవరు ఖండించరు. కానీ మీరు అన్నదానికి నేను ఇంకొక చిన్న పాయింట్ కూడా చెప్తాను. కొన్ని నగరాల్లో, అంటే మన నగరంలో కాకుండా కొన్ని స్టేట్స్ లో ఎవరైనా అబ్బాయి అమ్మాయి వ్యాలంటైన్స్ డే రోజు పక్కపక్కన నడుస్తే వాళ్ళకి వివాహం చేసేస్తాము అని కొందరు థ్రెటన్ చేశారు. వీళ్ళు పోలీస్ వాళ్ళు కారు. అంటే వీళ్ళు కొందరు అంటే స్ట్రాంగ్ గా కొన్ని వ్యూస్ ని బిలీవ్ చేసే మన భారతీయ సంస్కృతిని మనం కాపాడాలి అని చాలా అంటే ఈ వ్యూస్ ని వ్యక్తపరిస్తే జనాలు భయపడతారు, ఇట్లాంటి పనులు చేయరు అని. సో ఇది డెఫినెట్ గా ఇది మన హ్యూమన్ రైట్స్ కి ఇది విరుద్ధంగానే ఉంది. ఎందుకంటే ఒక అబ్బాయి అమ్మాయి మాట్లాడుకున్నంత మాత్రాన, క్లాస్మేట్స్ మాట్లాడుకున్నంత మాత్రాన ఇది ప్రేమ అని జమకట్టేసి వాళ్ళకి ఫోర్సిబుల్ గా వివాహం చేయడం అనేది ఇట్ ఇస్ నాట్ కరెక్ట్. సో ఏదైనా సరే మనం అతిగా దేన్నైనా మనం ఖండించాలి. అతిగా ఎవరైనా ప్రవర్తిస్తే దాన్ని ఖండించాలి, కానీ మనం కూడా మన జాగ్రత్తల్లో మనం ఉండాలి.
సో ఈ పబ్లిక్ డిస్ప్లేస్ ఆఫ్ ఎఫెక్షన్ లేకపోతే పార్కుల్లో పబ్లిక్ ప్లేసెస్ లో కూర్చోవడం ఇట్లాంటివి వీలైనంత మటుకు అవాయిడ్ చేస్తే ఇట్స్ బెటర్. కానీ సార్ ఇక్కడ పేరెంట్స్ అంటే ఫ్యామిలీలో లవ్ ఉంటే అది నో ప్రాబ్లం. సో ఫ్యామిలీ కాకుండా ఆపోజిట్ అంటే బయట లవ్ ఉంటే పేరెంట్స్ చూస్తున్నారు, అరే అబ్బాయిలా ఉన్నాడు ఆ క్యాస్ట్ మన సంబంధించిందా లేదంటే వేరే క్యాస్ట్ అంటే పారిపోయి కూడా చాలా మంది పెళ్లి చేసుకుంటున్నారు. పేరెంట్స్ ఒప్పుకోకపోతే సూసైడ్స్ జరుగుతున్నాయి. సో నేను అడిగేది ఏమంటే ఇలా కాకుండా అవ్వడానికి ఏం చేయాలి? ఫస్ట్ థింగ్ ఏంటంటే బాబు, ప్రేమ అతీతమైంది, కానీ మనకు మధ్యలో ఒక సొసైటీ అంటూ ఉంది. సొసైటీలో కొన్ని రూల్స్ ఉన్నాయి, ఇజంట్ ఇట్? సో మనకి ఎప్పుడైనా సరే, నేను యాజ్ అ థెరపిస్ట్ నేను ఎప్పుడైనా అడ్వైస్ ఇస్తే, ప్రేమ తప్పు కాదు, కానీ మన పరిధిలో మనం ప్రేమిస్తే అడ్డంకం లేకుండా మనం ప్రేమించవచ్చు. సో ఇంకోటి ఏంటంటే ప్రైడ్ ఆఫ్ ఓనర్షిప్ అనేది ఉండాలి. కొన్ని సంవత్సరాల క్రితం ఒక చాలా ధనవంతుల అమ్మాయి, షీ మ్యారీడ్ డ్రైవర్, అబ్బాయి తన మీద జలసీతోటి గొడ్డలతోటి రోడ్డు మీద నరికేశాడు. ఏమొచ్చింది ప్రేమతోటి? జీరో కదా. సో ఏదైనా సరే ప్రైడ్ ఆఫ్ ఓనర్షిప్ కూడా ఉండాలి మనకి. ఈ పర్సన్ ని నేను ఇష్టపడుతున్నాను అంటే అమ్మ నాన్న వెంటనే ఇష్టపడాలి. వాట్ ఆర్ ఫెంటాస్టిక్ చాయిస్ అని అనేటట్టు మనం ప్రేమించాలి. ఒకవేళ ప్రేమిస్తే లేదు, మనము అమ్మ నాన్న మాట వినాలి అంటే ఆ జోలికి వెళ్ళకూడదు, ఆ రోడ్ మీదకి మనకు వెళ్ళకూడదు, ఇజంట్ ఇట్? కానీ ప్రేమ చెప్పిరాదు కదా. మనకు ఒక్కొక్కప్పుడు ఒక ఇన్ఫాచ్యుయేషన్, ఒక పర్సన్ ని చూసి చాలా మనం అట్రాక్ట్ అవుతాము, కానీ ఆ అట్రాక్షన్ లో కూడా మనకి ఆలోచన అనేది ఉండాలి. నేను అందుకే అంటాను, ప్రేమ అనేది ఇట్స్ అ వెరీ మెచ్యూర్ ఎమోషన్. ఎందుకంటే అన్ని ఆలోచించే మనం ప్రేమలో పడతాము. ఇన్ఫాచ్యుయేషన్ అనేది, వ్యామోహం ఏవైతే అంటారో, దట్ ఈస్ బ్లైండ్. సో ఆ బ్లైండ్ ఎమోషన్ లో పడకండి, మెచ్యూర్ గా ఆలోచించండి. ఈ పర్సన్ నాకు నిజంగా సూటబుల్, మా అమ్మ నాన్నకి నచ్చుతారా, మా సొసైటీలో వీళ్ళని యాక్సెప్ట్ చేస్తారా, నేను లైఫ్ అనేది ప్రాపర్ గా నేను లీడ్ చేయగలనా ఈ పర్సన్ తోటి అని ఆలోచించి ప్రేమించడం అనేది ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ప్రేమ ఏదో గాల్లో తేలుతుంటుంది, అలా పట్టుకొని మనం గుండెలో దింపేద్దాం అనేది దట్స్ వెరీ మెచ్యూర్. ఇక్కడ ఒక్కొక్కరు లవ్ మీద ఒక్కొక్క ఒపీనియన్ చెప్తున్నారు. నా దృష్టిలో అయితే లవ్ అనేది ఇప్పుడు ఈ జనరేషన్ లో అయితే ఫ్యాషన్, ట్రెండ్, దీన్ని అట్రాక్షన్ అనుకోవచ్చు తప్ప లవ్ అని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఇప్పుడు లవ్ అనేది పెద్దలు ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే అది మనం చేసుకున్నది, అంటే మనమే చేసుకుంటున్నాం అనమాట. అంటే లవ్ అనేది మనం ఆలోచించకుండా చేయడం, పెళ్లి చేసుకుని వెళ్ళి విడిపోవడం అనేది మనం ఇలా చూసే కదా పెద్దవాళ్ళు మనల్ని రిజెక్ట్ చేస్తున్నారు. అదే లవ్ మీద ఒక మంచి ఒపీనియన్ ఉండేది కదా. అందుకని నేను అడిగేది ఏంటంటే, ఇప్పుడు లవ్ అనేది ఇప్పుడు ఈ మధ్య కరెక్ట్ గా లేదు మేడం. సో లవ్ మీద పెద్దవాళ్ళకి మంచి ఫీలింగ్ రావాలంటే ఏం చేయాలి మేడం? సో మీరు అడిగారు పెద్దవాళ్ళకి నచ్చాలి అంటే ఏం చేయాలి అని చెప్పేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూస్ చేసుకున్న ఆ పర్సన్ ఎలా ఉన్నారు, కరెక్ట్ మీకు సూటబుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకుంటే మీకు ఒక ఆన్సర్ వస్తుంది. దాన్ని బట్టి మీ పేరెంటల్ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయి. ఇప్పుడు పేరెంట్స్ ఎవరైనా సరే నా కూతురు బాగుండాలి, నాకు కొడుకు బాగుండాలి, వాళ్ళ లైఫ్ బాగుండాలి అనే ఆలోచిస్తారు. దాన్ని బట్టే వాళ్ళు యాక్సెప్ట్ చేసినా ఉంటుంది, రిజెక్ట్ చేయడమైనా దాన్ని పైన బేస్ అయి ఉంటుంది. సో అటువంటప్పుడు ఆ ఎక్స్పెక్టేషన్స్ కి మీరు ఎలా రీచ్ అవుతున్నారు, మరి మీరు మీ చాయిస్ కరెక్ట్ గా ఉందా, మీది మెచ్యూర్డ్ గా ఉందా, మీ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ లెవెల్ ఎలా ఉంది అనేవి వాళ్ళకి కరెక్ట్ గా మీరు చూపించగలిగితే, మీ రిలేషన్షిప్ ఫ్యూచర్ లో ఇలా ఉంటుంది అని మీరు కనుక చూపించగలిగితే డెఫినెట్ గా వాళ్ళు కూడా ఒప్పుకుంటారు. ఎందుకంటే ఎవరికైనా సరే వాళ్ళ కూతురి కొడుకు సంతోషమే ఇంపార్టెంట్ కదా. సో ప్రేమని డిఫైన్ చేయడం ఎంత కష్టమో, ప్రేమించడం అంతే కష్టం. ఆ ప్రేమలో అలా ఉండడం, కొన్ని సంవత్సరాల పాటు, యుగాల పాటు ఉండడం కూడా చాలా చాలా కష్టం. మీ ఇద్దరికి కృతజ్ఞతలు తెలుపుతూ, ఆడియన్స్ కి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రేమకి ఎవరూ వ్యతిరేకం కాదు, ఆ పేరుతో జరిగే అనర్థాలు మాత్రమే ఎవరూ ఇష్టపడరు. ఇది అర్థం చేసుకుని జీవిద్దాం, బికాస్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్. మేడం, ఈ మ్యారేజ్ విషయంలో ఇప్పుడు మనం వచ్చిన సందర్భంలో మాట్లాడుతున్నాను. భారత సంప్రదాయం ప్రకారం జరుగుతున్న పెళ్లిళ్లకు యావత్తు ప్రపంచ దేశాలన్నీ భారత పెళ్లిల వైపు, సంప్రదాయాల వైపు, ఆ కుటుంబ నడిచే విధానం వైపు ఆసక్తిగా చూస్తున్న ఈ రోజుల్లో మనమేంటి మేడం వేరే దేశం ఏ విధంగా ఫాలో అవుతున్నారు, ఏ ట్రెండ్గా ఫాలో అవుతున్నారు, ఈ అగ్రిమెంట్ మ్యారేజ్లు ఇలాంటి